శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 30/9/2024 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, బహుళ పక్షము, త్రయోదశి రాత్రి 7:07 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. మఖా నక్షత్రం ఉదయం 6:18 వరకు ఉండి తదుపరి ఉబ్బ అనగా పూర్వ ఫల్గుని నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుంచి 1:17 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:52 నుంచి 3:40 వరకు. వర్జము మధ్యాహ్నం 3:17 నుంచి 5:05 వరకు. అమృత ఘడియలు రాత్రి 2:04 నుంచి 3:52 వరకు. రాహుకాలం ఉదయం 7:24 నుంచి 9:01 వరకు. సూర్యోదయం 6:10 సూర్యాస్తమయం 6:02. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. మంచి వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆనందయోగం. అంటే మాసాంతంలో ఈరోజు చాలా బాగున్నట్టుంది. సుఖప్రదము, శుభప్రదము, ఆనందయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, అన్యోన్య దాంపత్యము, ప్రేయసీ ప్రియుల సఖ్యత, విహారయాత్రలు, వినోదయాత్రలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమాసాచి సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలియిక, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చిల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వస్తు వాహన సౌలభ్యం బాగా కనబడుతుంది. విద్యార్థి మంచి విద్యా లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం కూడా చాలా బలంగా ఉంటుంది. అలాగే పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు విజయం ఖాయంగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేసుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సౌకర్యవంతమైనటువంటి ఆనంద యోగాలు, ధనము, ఆనందము, ఉన్నతమైనటువంటి విదేశానం, ఉద్యోగ లాభం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహమణిజెంట్లకి శుభప్రదమైనటువంటి ఆనంద రోజు. ఈ రోజుతో మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. కాస్త ఆలోచన విధానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కొద్దిగా ఓర్పు అనేది పెంచుకుంటే చాలు. భోజన విషయంలో కానీ, తినే పదార్థాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ పాయిజన్ గురే అవకాశాలు. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉండబోతోంది. పై అధికారులు చెప్పినటువంటి మాట వినండి, లేదా వీలైనంత వరకు ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం ఇచ్చి ఉద్యోగం మార్చుకోవాలని తపన మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఉద్యోగాన్ని పోగొట్టుకునేటువంటి ప్రక్రియ కనబడుతుంది. జాగ్రత్త. తీర్థయాత్రలు చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒంటరి ప్రయాణం, నిద్రమత్తులో ప్రయాణం, మద్యపాన సేవలో ప్రయాణం, ఇది మీకు తీవ్రమైనటువంటి ఆటంకాలు కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా అప్రమత్తంగా ఉండండి. ప్రయాణం వల్ల జాగ్రత్త తీసుకోవాలి. అలాగే స్త్రీమూర్తులు, ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకండి. ప్రమాదాలు పడే అవకాశం, ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ పోగొట్టుకునే అవకాశాలు, మానవమలు గురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే విద్యార్థులు ఇతరులపైన ఆధారపడకూడదు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో, ప్రైవేట్ సంస్థల్లో ముఖ్యంగా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయకపోవడం మంచిది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధన నష్టం ఎక్కువ ఉంటుంది. అటువైపు వెళ్ళకండి, మంచిది కాదు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చూడడం వారికి తీవ్ర నష్టం. సముద్రంలోకి వెళ్ళకూడదు, ప్రమాదం. కళాకార, క్రీడాకారులకు ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో నష్టపోయే అవకాశం, అవమానాలు పొందుకోవడం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ నష్టాలు పొందుకోవడం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. అతిగా డబ్బులు పెట్టుబడి పెట్టే విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులు కూడా అప్రమత్తంగా ఉండడం. ఎల్ఐసి, మెడికల్, గృహమణిజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పబడుతోంది. భగవద్గీత పారాయణం
9 నుంచి 14 అధ్యాయాలు చదవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, దుర్గా అష్టోత్తరం చదువుకోవడం, అలాగే ఈశ్వర ఆరాధన లేదా శివాలయంలో అభిషేకం చేయించుకునే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచి శుభయోగాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి సాయంకాలం 3:53 నుంచి 5 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి సుఖము, సంతోషం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, నూతనమైనటువంటి వస్తు, వాహన, గృహ, పొలము, స్థలము కొనుగోలు చేసే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రైతులకి పూలు, పండుగలు పండించే వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్ లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభవంతమైన శుభస్థితి. గృహయోగము, ధనలాభం బాగా ఉంది. కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల అనుకూలత, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకోగలిగేటువంటి అవకాశం, ప్రశాంతమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశీయాన యాత్ర తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగించే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అలాగే బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన శుభయోగం. ఇదంతా మీకు శుభకరంగా చెప్పబడుతోంది. వీరికి 1, 3 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యం, మంచి కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడం, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారులు, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్ లాభాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలక్ట్రికల్ లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది. విద్యార్థులకు విద్యా లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విలువైనటువంటి వాహనాన్ని కానీ, వస్తువు కానీ కొనుగోలు చేసే అవకాశం, బహుమానాలు అందుకునే అవకాశం, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలో మంచి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి అనుకూలత, వృత్తి, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేయవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ప్రశాంతత, అన్ని పనులను, బాధ్యతల్ని పూర్తి చేసుకునేటువంటి అవకాశం. ఇవాల్టి వరకు మీకు అప్పగిన పనులు కానీ, మీ యొక్క ఆర్థిక పరిపుష్టత కానీ ప్రశాంతత పొందుకుంటారు. పర్వాలేదు, నాకు అప్పులు లేవు, నా యొక్క బాధ్యత పూర్తయింది, నాకు ఇచ్చిన పని పూర్తి చేసుకున్నాను అనుకునగలిగేటువంటి ప్రశాంతతని పొందుకుంటారు. తీర్థయాత్ర సేవను చేస్తారు. కళాకారుల, క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, ముఖ్యంగా కళాకారుల, క్రీడాకారులకి విదేశాల్లో, స్వదేశంలో పేరు ప్రతిష్టలు బాగా ఉంటాయి. దర్శక నిర్మాతలకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ శుభయోగం, వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన స్థితి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సీనియర్ సిటిజన్ కి, మహిళలకి లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఇదంతా
చాలా మంచి ప్రశాంతతని ఆనందాన్ని పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు నష్టంగా చెప్పబడుతోంది. వాహన ప్రమాదము, కుడి పాదానికి కాలుకి ఏదైనా ఇబ్బంది జరిగే అవకాశాలు ఉన్నాయి. చెప్పుడు మాటలు వినడం వల్ల ఆర్థిక నష్టాన్ని, ఈ ఓటీపీలు చెప్పడం వల్ల నష్టాన్ని, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకునే అవకాశం ఉంది. వాళ్ళు వీడియో కాల్ చేస్తుంటారు, మీరు తల తిప్పుకోకుండా వాళ్ళు మాట్లాడుతుంటారు. ఉదయం సాయంత్రం వరకు మిమ్మల్ని దాంట్లోనే పెడతారు. మరి మీరు దాంట్లో ఎలా ఉంటారనేది వాళ్ళు హిప్నటైజ్ చేస్తారు. ఆ హిప్నటైజ్ వల్ల మీరు బ్యాంక్ వెళ్తారు, అక్కడికి అన్ని చోట్లకి వెళ్తారు, వెళ్ళి మీరు చెక్కులు విత్డ్రాల్ చేస్తారు. కాబట్టి అటువంటి వీడియో ఫోన్ కాల్స్ మీరు ఎత్తకండి. ఒక్కొక్కసారి మీ వారి ఫోటోనో మీ పిల్లల ఫోటోనో పెట్టి వారు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతారు. కాబట్టి ఆ సమయంలో మీరు కట్ చేసి వెంటనే మీరు మామూలు నార్మల్ కాల్ చేసి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ఆదుర్దా పడడం వల్ల నష్టం ఇంతే ఉంటుంది. ఆందోళన పడే అవకాశం, మీ పిల్లల ఫోటోలు చూపించేసి మార్ఫింగ్ చేసి మీ పిల్లలు నగ్నంగా ఉన్నట్టు చూపించేసి మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టివేసే అవకాశాలు ఉంటాయి. అయినా సరే మీరు భయపడాల్సిన అవసరం లేదు. నార్మల్ కాల్ కట్ చేసి వేరే కాల్ నుంచి తప్పకుండా కాల్ చేసి మీరు మీ పిల్లల్ని, మీ గురించి, మీ వారి గురించి, మీ భార్య గురించి వాకప్ చేయండి. ఇది మనకి తప్పకుండా చేయాల్సిన పని. ఇప్పుడు కరెంట్ వల్ల ప్రమాదం అని తెలిసినప్పుడు ఏం చేస్తాం మనం? తగు జాగ్రత్తలు తీసుకొని దానికి దూరంగా ఉంటూ దాన్ని ముట్టుకోకుండా పక్కన ఉంటాం. అలాంటిదే సైబర్ క్రైమ్ నేరస్తులందరూ కూడా వీళ్ళే. ఆ దరిద్రపు వెధవలు మనల్ని నాశనం చేసేందుకే ఉన్నారు. వారి నుంచి మనమే కాపాడుకోవాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకనే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నార్మల్ ఫోన్ వాడతారు. చూడండి, బిల్ గేట్స్ కానివ్వండి, మన రాష్ట్రాల్లో రాజమౌళి గారు కానివ్వండి, తర్వాత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, మన వాళ్ళందరూ కూడా మాక్సిమం ఈ స్మార్ట్ ఫోన్ వాడరు, నార్మల్ ఫోన్లే వాడతారు. ఇది బటన్స్ ఫోనే వాడతారట. చూసుకోండి, కావాలంటే మీరు ఆలోచించండి. అంటే దానివల్ల సమయం వృధా. వాళ్ళకి సమయం విలువైంది, మనకి సమయం ఏమో వృధాగా జరుగుతుంది. కాబట్టి మనం స్మార్ట్ ఫోన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ మనము 1కి 2 అనుకుంటాము. సరే, ఏదేమైనా సరే ఇది మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. మత్స్యకారులు కూడా సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు నష్టం. మాట తీరు జాగ్రత్తగా మాట్లాడండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచమనే బిచ్చమెత్తుకోకండి, అది ప్రమాదంలో పడేస్తుంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారుల క్రీడలకు ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాట్లకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, విద్యార్థులకు ఇబ్బందులు, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మేనేజ్మెంట్ తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి నష్టం కలిగే అవకాశం. కళాకారుల క్రీడలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మెడికెట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా ఇబ్బందికర వాతావరణం. విదేశీ ప్రయాణం మంచిది కాదు. తప్పకుండా మీరు జన్మ జాతకాన్ని చూయించుకోండి. గ్రహస్థితి మారిపోయే ప్రమాదం కనబడుతుంది, తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 8:36 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం 6 నుంచి 11 అధ్యాయాలు చదవడం, గణపతి అష్టోత్తరం చదువుకోవడం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, కుజుడు, బుధ గ్రహాల అష్టోత్తరం చదువుకోవడం, ఇవన్నీ మీరు తప్పక చేయాల్సిందే. చేస్తేనే మీకు అనుకుంటుంది, లేదా మీకు ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలాగే సమయాన్ని 5 అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ధైర్యము, సాహసము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, శుభవార్తా శ్రవణం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, సంతాన శుభయోగం, వివాహ యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, విద్యార్థికి మంచి లాభాలు, అన్ని రకాల పరీక్షలు విజయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను, రాజకీయ రంగంలోను, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. విద్యార్థికి మంచి విద్యా లాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభవంతమైన శుభ. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మెడికెట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన స్థితి. తప్పకుండా ఈ రోజు మీకు రుణ విమోచనం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, నూతన వ్యాపార ప్రారంభాన్ని పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృశ్చిక రాశి వారికి ఉద్యోగార్థులకి ఉద్యోగం, విద్యార్థులకి విద్యాలాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభము, రాజకీయ రంగంలో అనుకూలమైన శుభస్థితి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, రైతులకి పూలు పళ్ళు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా సాటిలైట్ల వారికి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనే అవకాశం, ధార్మిక చింతన ఎక్కువ ఉండడం, దాన ధర్మాలు చేసేటువంటి శుభయోగం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజర్లకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా శుభయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు మంచి లాభం, వస్త్ర, వజ్ర, వైఢూర్య, సువర్ణాభరణ ప్రాప్తి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి కూడా చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. కొత్త వ్యాపార ప్రారంభం, విదేశాల్లో కూడా వ్యాపార, విద్యా, ఉద్యోగ అనుకూలత పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, ఇచ్చిన ధనం తిరిగి రావడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఇదంతా మీకు శుభకరంగా ఉంటుంది. 5 అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిక్ కలిసి రావడం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, టైల్ల వ్యాపార ముద్రణాలయంలో అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం ఉంటుంది, విద్యార్థి మంచి విద్యాలాభం ఉంటుంది, సువర్ణాభరణ ప్రాప్తి కొనుగోలు చేయవచ్చును, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలమైన స్థితి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజర్లకి లాభం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అత్యంత శుభయోగం. ఇదంతా మీకు శుభకరంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అనవసరమైనటువంటి వివాదాల్లోకి చిక్కుకునే అవకాశం ఉంటుంది. పరిచయం లేని వ్యక్తులతో పరిహాసపు భాషణ, అనవసర వీడియో కాల్లలో తప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, వీడియో కాల్స్ ని అటెంప్ట్ చేయడం మీకు ప్రమాదాన్ని సూచిస్తుంది. జాగ్రత్త. విద్య, ఉద్యోగ, వ్యాపార విషయంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనారోగ్య సూచన ఎక్కువగా ఉంటుంది. సోదరుల మధ్య వ్యతిరేకత, తల్లిదండ్రులతో కంటు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆస్తి పంపకాల్లో అసమానతలు, కోర్టు వివాదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకండి. హృద్రోగ సంబంధించినటువంటి అనారోగ్యం ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండండి. వైద్యుడిని సంప్రదించే ప్రయత్నం చేయాలి. గుప్తమైనటువంటి శరీర భాగాల్లో నలతగా ఉండే అవకాశం కనబడుతోంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. దొంగ వైద్యుల బెడద ఎక్కువగా ఉంటుంది. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కష్టకాలంగా చెప్పవచ్చు. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనేక రకాల ప్రమాదకర స్థితి, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, ప్రభుత్వ అధికారులు లంచగొండగా పట్టుకోవడం, కళాకారుల క్రీడగా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ అయిన వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చేయడానికి ఇబ్బంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో వ్యాపారస్తులకి అగ్ని ప్రమాదం, అందులో పనిచేసే కార్మికులకి ప్రాణహాని పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండండి. మద్యపాన సేవన చేసి వాహనం నడపకండి, మంచిది కాదు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ నష్టం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజర్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలము, నష్టము, అవమానాలు. చాలా జాగ్రత్తగా ఉండడం, భగవంతు కృపా కటాక్షాలు పొందుకోవడం. తప్పనిసరిగా మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయండి, చాలా మంచి ప్రయోజనం. అలాగే శివాభిషేకం చేసుకోవడం ఉత్తమ మార్గం. ఎవరికైనా వస్త్రము, చెప్పులు, గొడుగు దానంగా ఇచ్చే ప్రయత్నం కూడా తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఉదయం 11:03 నుంచి 2:06 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5, 4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆరోగ్యము, ఆనందము, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. విద్యార్థికి మంచి విద్యాలాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, సమస్త ఆటంకాలు తొలగిపోయే అవకాశం, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటయ్యే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. కొత్త వ్యాపార ప్రారంభం ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక విషయాలు మంచి అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. సోదరుల సఖ్యత చాలా బలంగా ఉంటుంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది. విద్యార్థికి విద్యా లాభాలు ఉన్నాయి. ప్రతి కార్యంలో కూడా ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం. ఇదంతా మీకు శుభప్రదంగా ఉండబోతోంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు. పట్టుదల, సమస్తమైనటువంటి కార్య ఆనందయోగం, మంచి నిర్ణయాలు తీసుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందుకోవడం. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజర్కి, బోర్బావుతూ వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, కొత్త కాంట్రాక్టులు లభించే అవకాశం, నూతన వ్యాపార వృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు పండించే వారికి మంచి లాభాలు ఉన్నాయి. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. తీర్థయాత్ర సేవన, కుటుంబ సౌఖ్యం, ఆనందయోగం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతోంది. ఇదంతా మీకు సమస్త శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి అని తెలియజేసుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.